కర్ణాటక నుంచి రాజ్యసభలో అడుగు పెట్టేందుకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి మరీ ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం. ఆమె ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి షర్మిల విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో విలీనం చేసిన సందర్భంగా ఏఐసీసీ ఇచ్చిన హామీ మేరకు రాజ్యసభ సీటు కేటాయించాలని షర్మిల కోరుతున్నట్టు సమాచారం. కర్ణాటకలో ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో 3 స్థానాలు కాంగ్రెస్ కు దక్కే అవకాశం ఉంది. జూన్ 1వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో తనకు అవకాశం కల్పించాలని రాహుల్ గాంధీని షర్మిల కోరారు. ఆమెతో పాటు భర్త అనిల్ కుమార్ కూడా వెళ్లారు. రెగ్యులర్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ అఫైర్స్ దీని గురించి చర్చ జరిగింది. థ్యాంక్ యూ. రెగ్యులర్ రివ్యూ అమ్మా, రెగ్యులర్ రివ్యూ. क्या कुछ बात हुई आपकी मुलाकात में? राहुल गांधी से क्या बात हुई? राज्यसभा को लेकर कोई बातचीत हुई है? रेगुलर आंध्र प्रदेश अफेयर्स. राज्यसभा को लेकर मैडम आपका नाम चल रहा है, कोई बातचीत हुई है? मैम राज्यसभा को नीचे राहुल गांधी जी knows the best. मैम राहुल गांधी Thank you. मैम राहुल गांधी गाరు సార్ निकालो मैडम తెలుగు राहुल गांधी కలిసారు కదా, ఏం మాట్లాడారు? कैमरा तो पीछे कर ले यार, तूने बिल्कुल इनको भेज दिया. हटा दो भाई. रेगुलर आंध्र प्रदेश पॉलिटिकल अफेयर्स దీని గురించి చర్చ జరిగింది. यार ये कैमरा बिल्कुल राह रखा. Thank you. मोबाइल डाउन ఇక కర్ణాటక నుంచి రాజ్యసభలో అడుగు పెట్టేందుకు వైఎస్ షర్మిల ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ సందీప్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాకుండా ఇప్పుడు పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటక రాజ్యసభ స్థానాలపై కూడా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కన్నేశారని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సందర్భంలో అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు తనకు రాజ్యసభ సీటు కేటాయించాలని చేస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఢిల్లీ వెళ్లిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో కీలక సమావేశాలు నిర్వహించారు. కర్ణాటకలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల్లో 3 కాంగ్రెస్ అవకాశం ఉంది. జూన్ 1వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ఈ 3 స్థానాల్లో ఒక దానిని తనకు కేటాయించాలని షర్మిల కాంగ్రెస్ హైకమాండ్ ను కోరారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పటిష్టత, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడంతో పాటు ఈ రాజ్యసభ సీటు వ్యవహారమే ప్రధాన ఎజెండాగా ఈ ఢిల్లీ భేటీలు సాగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పర్యటనలో ఆమె వెంట షర్మిల భర్త అనిల్ కుమార్ కూడా ఉన్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక కోటా నుంచి షర్మిలను పార్లమెంట్ లో అడుగు పెట్టిస్తుందో లేదో మనం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఇటు ఏదైతే రాజ్యసభ సీటు కోసం ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల మాత్రం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయా అన్నది కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కర్ణాటకనే ఎందుకు ఎంచుకున్నారు అనేది మనం చూస్తే ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అక్కడ ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల్లో అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం 3 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవంగా దక్కే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణతో పోలిస్తే కర్ణాటక నుంచి సేఫ్ జోన్ లో పార్లమెంట్ కు వెళ్లడం సులువు అనేది షర్మిల వ్యూహంగా కనిపిస్తోంది. అయితే గతంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని, పార్లమెంట్ కు పంపుతామని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పారు. ఇప్పుడు జూన్ 1 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అదే హామీని గుర్తు చేస్తూ షర్మిల నేరుగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను ముందుకు వెళ్లినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాజ్యసభ సీటుతో పాటు ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పటిష్టత కూడా భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై కూడా కేసీ వేణుగోపాల్ తో షర్మిల చర్చించారు. ఏపీలో పార్టీని లైమ్ లైట్ లోకి తేవాలంటే తనకు పార్లమెంట్ సభ్యత్వం ఉండటం అవసరమని ఆమె హైకమాండ్ కు వివరించినట్లుగా తెలుస్తోంది. కర్ణాటక స్థానిక కాంగ్రెస్ నేతలు
ఈ సీటును స్థానిక నాయకులకే ఇవ్వాలని కూడా కోరే అవకాశం ఉంది. కానీ అధిష్టానం లెవెల్లో ఉన్నటువంటి పాత హామీ కాబట్టి రాహుల్ గాంధీ సానుకూలంగా షర్మిలకు కర్ణాటక నుంచి బెర్త్ ఖాయమయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఈ పర్యటనలో ఆమె వెంట భర్త అనిల్ ఉండడం కూడా చూస్తే ఈ చర్చలు ఎంతో సీరియస్ గా సాగుతున్నాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు సందీప్. అయితే ఇటీవల కర్ణాటక నుంచి రాజ్యసభ సీటును మాజీ మంత్రి అలాగే మాజీ కొనసాగి ఇప్పుడు ప్రస్తుతం పార్టీలో ఉన్న కార్యకర్తగా కొనసాగుతున్నటువంటి రఘువీరారెడ్డికి కూడా అక్కడి నుంచి రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలోనే షర్మిల హుటాహుటిన హైకమాండ్ దృష్టికి పెద్దల దృష్టికి ఈ వ్యవహారం తీసుకెళ్లినట్లు కూడా మనకు తెలుస్తోంది సందీప్. అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 3 సీట్లలో రఘువీరారెడ్డి అండ్ షర్మిల ఇద్దరు కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. నిజంగా అంటే కాంగ్రెస్ కు ఏపీకి సంబంధించి ఏదైనా ఒక సీట్ ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా గతంలో ఏదైతే ఇచ్చినటువంటి హామీ మేరకు హైకమాండ్ షర్మిలాకి ఇస్తారనేది మొదటి నుంచి కూడా షర్మిలకు కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నారనే ప్రచారము పెద్ద ఎత్తున సాగింది. అయితే ఇప్పుడు ఆ సందర్భం రానే వచ్చింది కాబట్టి షర్మిల గట్టిగా పట్టుబట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నప్పటికీ షర్మిల అసెంబ్లీలో కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేకపోవడంతో షర్మిల వాయిస్ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అవుతోంది. ఆమెకు రాజ్యసభ సీటు దక్కితే పార్లమెంటు వేదికగా ఏపీ సమస్యలపై అలాగే ఏదైతే ప్రత్యేక హోదా ఉందో అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి అంశాలపై కూడా మాట్లాడే అవకాశం దక్కుతుందని షర్మిల భావిస్తున్నారు. ఇది ఏపీలో కాంగ్రెస్ పుంజుకోవడానికి మైలేజ్ ఇస్తుందని చెప్పి కూడా హైకమాండ్ కు ఆమె వివరించినట్లు కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఈ ఢిల్లీ పర్యటనలో షర్మిల వెంట ఆమె భర్త అనిల్ కుమార్ కూడా ఉండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. గతంలో వైఎస్ఆర్టీపీ విలీన చర్చల్లో కూడా అనిల్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అధిష్టానంతో పొలిటికల్ డీలింగ్స్ అలాగే హామీల అమలుపై క్లారిటీ తెచ్చుకోవడానికే ఆయన కూడా షర్మిలతో పాటు ఈ భేటీలో పాల్గొన్నట్లు కూడా మనకు తెలుస్తోంది. అయితే ఇటు రెండు మాత్రం ఏపీకి ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే స్థానికంగా కర్ణాటకలో ఉన్న స్థానిక నేతలు కూడా గుర్రుగా ఉండే అవకాశాలు ఉన్నాయి హైకమాండ్ మీద. ఏదైనా ఇస్తే ఒక్క సీటు మాత్రమే అటు రఘువీరారెడ్డికా లేదా షర్మిలకా ఇద్దరిలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారని అనే అంశం పైననే ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించింది హైకమాండ్. అలాగే అటు ఆసక్తికర పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. మరి షర్మిలకు ఇస్తే పార్టీకి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది ఏపీలో, అలాగే రఘువీరారెడ్డికి ఇస్తే ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది పార్టీలో కావచ్చు. ఒకవేళ షర్మిలాని ఇప్పటికే ఏపీసీసీ అధ్యక్షురాలుగా కొనసాగిస్తున్నప్పటికీ కూడా కొంతమంది అసంతృప్తులు మాత్రం పెద్ద ఎత్తున కంప్లైంట్లు ఫిర్యాదులు చేయడం కూడా జరిగింది. షర్మిలకు రాజ్యసభ సీటు ఇవ్వద్దు, ఆమె తన స్వార్థ ప్రయోజనాలు స్వార్థ రాజకీయాల కోసం ఇప్పటికే పార్టీని సర్వనాశనం చేసింది ఏపీలో అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్ళాయి ఆమె ఏపీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా. అయితే ఇటు రఘువీరారెడ్డికి ఎక్కువగా మద్దతు ఉన్నట్లు తెలుస్తుంది. అటు తెలంగాణ నుంచి కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘువీరారెడ్డికే ఇవ్వండి రాజ్యసభ సీటు మంచి బాగుంటుంది, పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పి కూడా మరోవైపు ఈ హైకమాండ్ కు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి హైకమాండ్ ఇటు ఇద్దరిలో ఎవరే షర్మిల కావచ్చు రఘువీరారెడ్డి కావచ్చు ఇద్దరిలో ఎవరిని ఎంచుకుంటుంది అనేది కూడా చాలా సస్పెన్స్ గా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇటు కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎలా ఒప్పిస్తారు, ఆంధ్రప్రదేశ్ కు ఒక రాజ్యసభ సీటు కేటాయించడానికి కర్ణాటకలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా ఒప్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఢిల్లీ హైకమాండ్. మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా కాస్త చర్చనీయాంశంగా ఉంది. మరి చూడాలి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీ కావచ్చు లేదా పార్టీ ఏపీలో పార్టీ దృష్టిని పెట్టుకొని పార్టీ బలోపేతం దృష్టిని పెట్టుకొని రఘువీరారెడ్డికి ఇస్తారా అనేది కూడా పూర్తిగా చాలా ఆసక్తికర పరిణామంగా మనం చెప్పుకోవచ్చు సందీప్. థ్యాంక్ యూ రామచంద్ర. रेगुलर आंध्र
ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ అఫైర్స్ దీని గురించి చర్చ జరిగింది. థ్యాంక్ యూ. రెగ్యులర్ రివ్యూ అమ్మా, రెగ్యులర్ రివ్యూ. क्या कुछ बात हुई आपकी मुलाकात में? राहुल गांधी से क्या बात हुई? राज्यसभा को लेकर कोई बातचीत हुई है? It was regular Andhra Pradesh affairs. Thank you. राज्यसभा को लेकर मैडम आपका नाम चल रहा है, कोई बातचीत हुई है? मैम राज्यसभा I'm गुరించి very ఏమైనా sure డిస్కస్ Rahul చేశారా? Gandhi ji knows the best. మేడం రాహుల్ గాంధీ Thank you. मैम రాహుల్ గాంధీని కలిసారు ఏ విషయం निकालो निकालो మేడం తెలుగు మేడం తెలుగులో రాహుల్ గాంధీని కలిసారు కదా ఏం మాట్లాడారు కెమెరా तो पीछे कर ले यार तूने बिल्कुल इनको भेज दिया हटा दो भाई.